నూతన మద్యం పాలసీపై శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. నూతన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని, వేల కోట్ల దోపిడీ జరిగిందని వైసీపీ సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. దీనికి అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి అవకతవకలకి ఆస్కారం లేని రీతిలో తక్కువ ధరలకే మద్యం అందుబాటులో ఉంచుతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతామని, అక్రమార్కులందరిపైన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రశ్నిస్తున్నాను వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3,338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మంత్రి గారు ప్లీజ్. మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష, ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీలు అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మద్యాన్ని వాళ్ళు మార్కెట్లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష. చాలా లిక్కర్ కూడా అధ్యక్ష అవి ఆరోగ్యాలను చెడగొట్టే అధ్యక్ష. చాలా మంది లివర్ కేసెస్ కానీ సోరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చదవడానికి కొద్దిగా టైం పడుతుంది. మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తా. ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక 10 రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడుతున్నాం. ప్రతి షాప్ లో కూడా 6-7 కేసులు అవైలబుల్ పెట్టాం అధ్యక్ష. అవసరమైతే ఇంకా పెంచడానికి